హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మా ఛానల్. ఈరోజు మన వీడియోలో ఉప్పు బుడంకాయలు ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా బుడంకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు పెరుగు చిలకొట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని పెరుగు వేసుకొని చిలకొట్టుకోండి. అందులో మీరు తగినంత ఉప్పు వేసుకొని వాటర్ వేసుకోండి. ఇలా కొద్దిగా మజ్జిగలా చేసుకోవాలి. ఇప్పుడు బుడంకాయలను 2 సైడ్స్ ఇలా కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ బుడంకాయని 4 భాగాలుగా చేసుకోవాలండి. కొద్దిగా సన్న బుడంకాయలు అయితే 2 భాగాలైనా పర్లేదు. ఇలా లావుగా ఉన్న వాటిని 4 చీలికలు చేసి మనం ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలో వేసుకోవాలి. అన్నిటిని అలాగే కట్ చేసి మజ్జిగలో వేసుకోండి. ఓవర్ నైట్ అంతా ఈ బుడంకాయలను మజ్జిగలోనే ఉండనివ్వండి. బౌల్కి మూత పెట్టేసి నైట్ అంతా అలాగే వదిలేసేయాలి. కుదిరితే మధ్యలో ఒకసారి కలుపుకోండి. మరుసటి రోజు ఉదయం ఇలా ఎండకి టెర్రస్ పైన ఆరబెట్టుకోవాలండి. సాయంకాలం కల్లా ఇలా అయిపోతాయి. అంటే 4 గంటల టైంలో మనం వీటిని తీసేసి మళ్ళీ మజ్జిగలో వేసుకోవాలండి. ఇలా ఒక 2-3 డేస్ చేసుకోవాలి. 2-3 డేస్ మనం సేమ్ ప్రాసెస్ చేయాలండి. మార్నింగ్ ఆరబెట్టడం, ఈవినింగ్ 4 to 5 టైంలో మళ్ళీ మజ్జిగలో వేసేసుకోవడం. ఇలా చేసేసుకున్నాక 2-3 డేస్కి ఇలా ఎండిపోతాయండి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న బుడంకాయని వేయించుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక బుడంకాయలు వేసుకుందామండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి. చూసారా, మనకు కావాల్సిన బుడంకాయలు చక్కగా రెడీ అయిపోయినాయండి. వీటిని ఉప్పు మిరపకాయలు అంటాం కదండి, వాటిలో కూడా వేసి వేయించుకోవచ్చు కలుపుకొని, లేదా ఇలా సపరేట్గా కూడా వేయించుకోవచ్చు అండి. పప్పన్నంలోకి ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.